చాప్టర్ మొత్తం ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ 2x plus 3y is equal to 7 and a plus b of x plus 2a minus b of y is equal to 21 has infinitely many solution. What is the condition of infinitely many solution? So infinite many solutions condition ఏంటిది? కోఇన్సిడెంట్ లైన్స్ అండ్ డిపెండెంట్ లైన్స్ కదా, ఈ విధంగా ఉంటాయి. ఒకసారి లైన్స్ను ఈ విధంగా ఉంటాయి అంటే అన్నీ కూడా మనకు ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఈ విధంగా ఉంటే వన్ సొల్యూషన్ అంటాం, నో సొల్యూషన్ అంటాం. ఇది ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్. మరి ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్కి కండిషన్ ఏంటిది చెప్పండి. ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోమంటుంది కదా. సో ఇక్కడ మరి వాట్ ఈస్ ద కండిషన్? వాట్ ఈస్ ద కండిషన్? a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. మరి ఇక్కడ a1 by a2 b1 by b2 అంటే ఇక్కడ మనం కండిషన్స్ రాద్దాం. సో ఫస్ట్ a1 అంటే ఎంత ఉంది? 2 ఉంది. a2 అంటే సెకండ్ కండిషన్ a ప్లస్ b. ఇక్కడ a2 ఎంత ఉంది నాన్న? b1 ఎంత ఉంది? 3. b2 ఎంత ఉంది? 2a మైనస్ b. c1 ఎంత ఉంది? -7. ఇటు వస్తుంది కాబట్టి -7 అంటున్నాం. ట్రాన్స్పోజ్ చేస్తే -21. సో ఇప్పుడు మనము ఈ ఈక్వేషన్స్ని తీసుకుందాం. 7 1 7 3 వస్తుంది. ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవాలి. సో ఇది కొంచెం లెంతీ ఉంటుంది, చూడండి. ఫస్ట్ దీన్ని ఈక్వల్ చేద్దాం. 2 by a plus b is equal to 1 by 3. That equals to ఏమైతే 2 3 6 కదా. a plus b is equal to 6. a plus b is equal to 6 గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి ఎంబడెంబడి. a plus b is equal to 6. తర్వాత నెక్స్ట్ ఏంటి నాన్న? రెండోది మనకు b1 by b2 ఏమొచ్చింది? 3 by 2a మైనస్ b is equal to 1 by 3. 3 3 9 అంటే 2a మైనస్ b is equal to 9 వస్తుంది. సో దిస్ ఈజ్ అ సెకండ్ ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్లను మనము ఎలిమినేషన్ మెథడ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఏమొచ్చింది? ఈక్వేషన్ 1 ఏమొచ్చింది? ఒకసారి a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. తర్వాత 2a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 9. సో b కట్ అవుతుంది. 3a ఈజ్ ఈక్వల్ టు 15. సో ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు తెలుసు కదా మీకు. ఈ 3ని ట్రాన్స్పోజ్ చేస్తే 15 by 3 అంటే 5 వస్తుంది. a ఈజ్ ఈక్వల్ టు 5. a ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. మరి ఈ 5ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు b వాల్యూ కూడా వస్తుంది. 5 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 6. b ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 5. b ఈజ్ ఈక్వల్ టు 1. మనకి ఇది యాన్యువల్ ఎగ్జామ్లో కూడా వచ్చడానికి ఛాయిస్ ఉంటుంది రావడానికి. కాబట్టి బిట్స్లోనే కాకుండా మీకు ప్రాబ్లంలో కూడా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ ax plus b is equal to 0 then x is equal to, సింపుల్ క్వశ్చన్. ఈ b is equal to ఇక్కడ x వాల్యూ ఎంత అని అడుగుతుండు. ax plus b is equal to 0. ax is equal to plus b ఇటు పోతే ఏమవుతుంది? మైనస్ b. x is equal to minus b by a. So solution of linear equation is minus b by a. ఏ ఆప్షన్ కరెక్ట్? ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ x is equal to 2 and y is equal to 1 is solution 2. ఇక్కడ దేని సొల్యూషన్ అని అడుగుతున్నాను. వెరిఫై ఆప్షన్స్. మనం ఇక్కడ వెరిఫై ఆప్షన్స్ను చెక్ చేద్దాం. ఇక్కడ 3x is equal to 2. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో చూద్దాం. 3 of 2 minus 2 of 1 ఏమొస్తుంది? 6 minus 2
ఈజ్ ఈక్వల్ టు 4. ఎగ్జాక్ట్గా 4 వచ్చింది కాబట్టి ఇది రైట్ అయి ఉంటుంది. సో ఇవి కూడా చెక్ చేద్దాం. 6 2 జా 12 -4 ఇది రాంగ్ వస్తుంది. ఇది 8 వస్తుంది, ఇది 7 వస్తుంది. 2 + 1 అంటే 3 వస్తుంది. 3 నాట్ ఈక్వల్ టు 1 ఇది కూడా రాంగ్, ఇది రాంగ్. ఎట్లా ఒకటి రైట్ ఆప్షన్ సెలెక్ట్ వచ్చి రాగానే ఆపేసేయాలి. మీకోసం ఈ ఆప్షన్స్ కూడా చెక్ చేయడం జరిగింది. నెక్స్ట్ ది పేర్ ఆఫ్ ఈక్వేషన్స్. సో మళ్ళీ కండిషన్స్ అడిగింది ఇక్కడ. ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ 3x + 2y = 5, 2x - 3y = 7 అడిగిండు. సో ఇక్కడ కండిషన్స్ ఫస్ట్ రేషియోస్ కనుక్కోవాలి. వాట్ ఆర్ ద రేషియోస్? a1/a2, b1/b2, c1/c2. సో a1/a2 అంటే a1 = 3, b1 = 2, c1 = -5 అవుతుంది. ఎందుకు తెలుసా? ఈ 5 ఇటు వస్తాయి కదా, 3x + 2y - 5 అన్నట్టు. సెకండ్ ఈక్వేషన్ 2x - 3y - 7 = 0. a1 అంటే ఫస్ట్ది b1 c1 3/2, 2/-3, c1 అంటే ఎంత? -5/-7. సో ఇక్కడ మరి కండిషన్స్ ప్రకారం మనకి ఏమొచ్చింది? ఈ ఫస్ట్ రెండింటిని కంపేర్ చేయాలి. ఫస్ట్ ఇవే నాట్ ఈక్వల్ అయినాయి అంటే a1/a2 నాట్ ఈక్వల్ b1/b2. మరి ఇవేమవుతుంది? కన్సిస్టెంట్ అవుతుంది. సో ఓకేనా? కన్సిస్టెంట్ మీన్స్ ఆ లైన్స్ ఏ విధంగా ఉంటాయి? కన్సిస్టెంట్ అంటే చెప్పండి. కండిషన్స్లో మీరు ఆ టేబుల్ నేర్చుకున్నట్లయితే మీకు ఈజీగా వస్తుంది. కన్సిస్టెంట్ అంటే మనకు కన్సిస్టెంట్ అంటే ఏమొస్తుంది చెప్పండి? ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఇండిపెండెంట్ లైన్స్, కోఇన్సిడెంట్ లైన్స్, డిపెండెంట్ లైన్స్. సో ఇక్కడ మనకు కన్సిస్టెంట్లో ఇన్ఫైనైట్ సొల్యూషన్స్, యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఈ బోత్ ఆర్ నాట్ ఈక్వల్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఇట్లా రెండోది కన్సిస్టెంట్లో మనకు 3 ఈక్వల్ అయితే ఇవి కూడా కన్సిస్టెంట్ ఉంటాయి. కన్సిస్టెంట్ తర్వాత ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ఇదేమో కన్సిస్టెంట్ యూనిక్ సొల్యూషన్. ఒక పాయింట్ ఉంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. సొల్యూషన్ అడుగుతుంది ఇది. ఓకేనా? సొల్యూషన్ అడుగుతుండు, జాగ్రత్త చేయాలి ఇది. ఓకేనా? సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్స్ √2x + √3y. ఇక్కడ మళ్ళీ సొల్యూషన్స్ అడిగినప్పుడు మనం ఏం చేయాలి? వెరిఫై చేయాలి. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చింది కదా నాన్న, వెరిఫై చేద్దాం. ఫస్ట్ x = 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. రెండిట్లలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ కరెక్ట్ టాలీ అయితే చూద్దాం. ఇప్పుడు √2 + √3 = 0 అవుతుందా? కాదు. ఓకేనా? √3 - √y ఏదో ఒక దానిలో చేసినా సరిపోతుంది. ఇది కాలేదు, ఇది కాదు. నెక్స్ట్ x = 0, y = 1 పెడదాం. 0 + √3 కాదు, ఇది కూడా కాదు. 1 1 పెట్టిన కాబట్టి x = 0, y = 0 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. MA not equal to BL, then the system of equations AX + BY, is equal to C, LX + MY = N. ఇక్కడ కండిషన్స్ రాసుకున్నట్లయితే a1/a2, వాట్ ఈస్ ద a1/a2? a1 అంటే a, a2 అంటే సెకండ్ ఈక్వేషన్ కాబట్టి L. మరి b1/b2, b1/b2 అంటే ఏంటిది? ఇక్కడ b ఉంది, ఇక్కడ m ఉంది. ఓకేనా? సో ఇక్కడ మన కండిషన్ ఏమి ఇచ్చిందానా? MA నాట్ ఈక్వల్ టు BL అంటే a1 నాట్ ఈక్వల్ ఇవ్వగానే నాట్ ఈక్వల్ రాసుకొని చూద్దాం. a/L a × m, b × L నాట్ ఈక్వల్ ఎగ్జాక్ట్గా టాలీ అయింది కాబట్టి
అప్పుడు మనకి కండిషన్ దేని ప్రకారం వస్తుంది, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాస్ యూనిక్, ఈ కండిషన్ ప్రకారము యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఓకేనా, యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. నాట్ ఈక్వల్ అనగానే మనం క్యాచ్ చేయాలి, a1/a2 నాట్ ఈక్వల్ b1/b2. ఓకేనా, యూనిక్ సొల్యూషన్ ఎన్నో ఆప్షన్ ఉంది ఇక్కడ, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫై ప్యారలల్ లైన్స్ ఫ్రమ్ ఆప్షన్స్. ఓకేనా, ఐడెంటిఫై, ఇక్కడ ఆప్షన్స్ మనము ఆప్షన్ 1 ఆప్షన్ 2 అనేది మనము ఇవ్వలేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద పాయింట్ 7,3 బిలాంగ్స్ టు విచ్ క్వాడ్రెంట్, ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది. సో మనం ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కోఆర్డినేట్ ప్లేన్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఏముంటాయినా ప్లస్, ఇక్కడ మైనస్, వై మీద ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్. సో ఇక్కడ ఫస్ట్ క్వాడ్రెంట్, ఇది సెకండ్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్, ఫోర్త్ క్వాడ్రెంట్. ఫస్ట్ క్వాడ్రెంట్లో పాయింట్ ఏ విధంగా ఉంటుంది, పాజిటివ్ పాజిటివ్. సో ఎగ్జాక్ట్గా ఇది Q1లో ఉంటుంది, పాజిటివ్ పాజిటివ్. ఒకవేళ సెకండ్ క్వాడ్రెంట్లో పాయింట్ ఏ విధంగా ఉంటుంది, మైనస్ కామా ప్లస్, అంటే నెగిటివ్ అండ్ పాజిటివ్. ఇక్కడ బోత్ ఆర్ నెగిటివ్. నెక్స్ట్ ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇవి గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక్కడ 7,3 అంటే బోత్ ఆర్ పాజిటివ్ కాబట్టి Q1లో ఉంటుంది. ఇక్కడ కండిషన్ అడిగిండు. వాట్ ఈస్ ద కండిషన్ చెప్పండి. యూనిక్ సొల్యూషన్కి కండిషన్ అడిగినానా. వాట్ ఈస్ ద కండిషన్? యూనిక్ సొల్యూషన్ ఇందాక నేర్చుకున్నాం కదా, గుర్తుపట్టాలి మీరు. యూనిక్ సొల్యూషన్ అన్నప్పుడు దానికి ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఇండిపెండెంట్ లైన్స్ అనుకున్నాం కదా. సో అవన్నీ కూడా మీరు రివైజ్ చేసుకుంటూనే చేస్తేనే ఈ బిట్స్ ప్రాక్టీస్ చేయగలుగుతారు. సో యూనిక్ సొల్యూషన్ ఉన్నప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇంటర్సెక్టింగ్ లైన్స్, దీస్ ఆర్ కాల్డ్ నేచర్ ఆఫ్ లైన్స్ ఏంటి, ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఇండిపెండెంట్ లైన్స్. ఓకేనా. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే a1/a2 డాట్ ఈక్వల్ టు b1/b2. సో ఇక్కడ a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 ఎక్కడ ఉంది నాన్న, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, the age of a daughter is 1/3 the age of daughter is 1/3 the age of father. The age of daughter is 1/3 of the age of the father. If the present age of father is x years, then the age of the daughter after 18 years. So present age of father is x years. Then the age of daughter after 18 years. First manaku the daughter age is 1/3 of the age of father. ఫాదర్ ఏజ్లో 1/3 ఉంటుంది కాబట్టి డాటర్ ఏజ్ ఎంత అన్నట్టు ఇప్పుడు. సో x/3, దెన్ ద ఏజ్ ఆఫ్ డాటర్ ఆఫ్టర్ 18 years. ప్రజెంట్ ఏజ్ ఏమన్నాడు, ఎక్స్ అన్నాడు కాబట్టి ఎక్స్లో థర్డ్ పార్ట్ x/3 ప్లస్ 18. సో ఈ ప్రాబ్లం పర్ఫెక్ట్గా చదివితే మనకు తొందరగా సొల్యూషన్ దొరుకుతుంది. ఇక్కడ ఏమన్నాడు, 1/3 ఆఫ్ ఏజ్ ఆఫ్ ఫాదర్. ఇక్కడ ఫాదర్ ఏజ్ ఎక్స్ అనుకుంటే డాటర్ ఏజ్ ఏమవుతుంది, x/3 అవుతుంది. 18 years తర్వాత ఎంత ఉంటుంది, x/3 ప్లస్ 18 ఉంటుంది. ఓకేనా.